నెల్లూరు రూరల్ 17వ డివిజన్ వడ్డిపాలెంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో చోరీ జరిగిందని దేవస్థానం ప్రధాన అర్చకులు వినయ్ తెలిపారు. దొంగలు కటింగ్ బ్లేడ్ను ఉపయోగించి తాళాబొరలు పగలగొట్టి లోనికి ప్రవేశించి చోరీ జరిపినట్లు ఆయన చెప్పారు. దేవస్థానం కమిటీ సభ్యులు చెంచురామయ్య మాట్లాడుతూ, ఈ విధంగా ఈ దేవస్థానంలో రెండోసారి చోరీ జరిగిందని, పోలీసులు స్పందించి దొంగలను పట్టుకోవాలని ఆయన కోరారు. 17వ డివిజన్ వడ్డిపాలెం రామాలయంలో ప్రధాన అర్చకుడిని. నా పేరు వినయ్ కుమార్. నిన్న సాయంత్రము యథావిధిగా వచ్చి పూజా కార్యక్రమాలని ముగించుకొని గేట్లు వేసి పూజ అన్ని తలుపులు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం వచ్చి పూజా టయానికి వచ్చి తలుపులు తీద్దామనేసరికి దొంగతనం జరుగున్నది. ఈ లోపల అమ్మవారికి మంగళసూత్రము, కాల్సులు మరియు ఉండి డబ్బులు కూడా తీయడం జరిగింది. దీన్ని ఎవరు సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ దొంగతనం జరిగింది. మాకు దీనికి ఎవరు అనేది ఇంకా ఎవరు తెలియలేదు. దయచేసి దొంగతనం చేసిన వాళ్ళని ఎవరిని పట్టుకొని శిక్షించాల్సిందిగా. 17వ డివిజన్ వడ్డిపాలెం రామాలయంలో మాకు రాత్రి దొంగతనం జరిగింది. దొంగతనంలో అమ్మవారి మంగళసూత్రం, 2 కాసులు, హుండీలో 50,000 రూపాయల డబ్బులు అవి పోయినవి. వాటిని పోలీసు వారు రికవర్ చేసి మా గ్రామానికి, మా గుడికి, దేవాలయానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంతకుముందు ఎట్లాంటి ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా ఒకసారి ఇదే విధంగా దొంగతనం జరిగింది గుడిలో. కానీ అప్పుడు పోలీసు వారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. కానీ దాన్ని మాకు రికవర్ చేసి ఇవ్వలేదు. కాబట్టి ఈసారి దాన్ని రికవర్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.